పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మమతా అవుట్. పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ తన సీటును కోల్పోబోతున్నారు అని చెప్పి నిన్నటి నుంచి ఒకటే వార్త హల్చల్ చేస్తోంది. అన్ని ఎగ్జిట్ పోల్స్, రెండో దశ పశ్చిమ బెంగాల్ పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో దాదాపు 10లో 7-8 సర్వే సంస్థలు బీజేపీ హవా కనిపిస్తోంది, బీజేపీ అధికారంలోకి రాబోతోంది అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుంది. నిజంగా వాస్తవ పరిస్థితులు ఏంటి, వీటన్నిటి గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెర్చ్ జర్నలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు నాతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ఆదిత్య కృష్ణ గారు, నేను ఎగ్జిట్ పోల్స్ చూసే ఉంటారు మీరు. చాలా చోట్ల కూడా చాలా సర్వే సంస్థలు, మీడియా సంస్థలన్నీ కూడా మారబోతోంది అక్కడ ప్రభుత్వం, బీజేపీ ఈసారి రాబోతుందని కూడా చాలా క్లియర్గా చెప్పాయి. జస్ట్ 1-2 ఆ సంస్థలు మాత్రమే మళ్ళీ మమతా బెనర్జీకి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సరే అండి, గ్రౌండ్లో ఏంటి, బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటి, అసలు నిజంగా బీజేపీకి అంత పాజిటివ్నెస్ ఉందా, ఏం చెప్తారు మీరు? అంటే జనరల్గా ఎగ్జిట్ పోల్ ఏదున్నా కూడా కొంచెం అది కూడా పించ్ ఆఫ్ సాల్ట్తో చూడాలి. డెఫినెట్గా బీజేపీకి ఎప్పుడు లేనంత అడ్వాంటేజ్ అయితే ఈసారి వచ్చింది, రైట్? సో డెఫినెట్గా ఒకటి ఎస్ఐఆర్ అనేది హెల్ప్ అవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, మమతా బెనర్జీకి 3 టర్మ్స్ ఇచ్చారు. అవును. సో ఆల్రెడీ కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. దానిపైన మనకు తెలిసిన అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ బాగా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ గురించి చాలా గట్టిగా పట్టుకున్నారు. సో ఇవన్నీ ఎనివే జరుగుతూ ఉన్నాయి. సో న్యాచురల్గా బీజేపీ కొంచెం అప్పర్ ఎడ్జ్ అనేది ఉంది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పాల్స్ ఏమంటున్నాయంటే బీజేపీకి ఈజీలీ అంటే 148 ఇస్ ద మార్క్. 148 వస్తే సింపుల్ మెజారిటీ వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. సో ఎగ్జిట్ పాల్స్ మెజారిటీ చెప్పేది ఏంటంటే 120-130 పైన అయితే అందరూ అదే చెప్తున్నారు స్టార్టింగ్గా. 140 నుంచి మేబీ 170-180 దాకా కూడా బీజేపీ ఉండొచ్చు అన్నట్టు అంటున్నారు. అట్ ద సేమ్ టైం టీఎంసీ కూడా ఇట్ ఇస్ నాట్ వెరీ వీక్ లాగ్ కాదు. అది టీఎంసీ కూడా వాళ్ళు చూపించేది అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా జస్ట్ నామమాత్రంగా వస్తారు, చాలా ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది అని అంటారు. కానీ ఒక విషయం అంటే మనకి 2021లో కూడా దాదాపుగా అట్లాగే చెప్పారు. 2021లో కూడా కొంతమంది బీజేపీ అన్నారు, ఎక్కువ శాతం టీఎంసీ అని అన్నారు. అన్న వాళ్ళు కూడా ఏంటి కొంచెం నెక్ టు నెక్ అని అన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది, ఈ పర్సెంటేజ్ 1%, 2% మారిపోయినా కూడా ఎగ్జిట్ పాల్స్ క్యాలిక్యులేషన్ అంతా మారిపోతుంది. సో లాస్ట్ టైం కూడా ఇట్లాగే నెక్ టు నెక్ అన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే చూస్తే మనకి టీఎంసీకి 210+ వచ్చేసింది, బీజేపీ 77-78 సీట్స్ దగ్గర ఆగిపోయింది. సో ఎసెన్షియలీ ఈసారి మనం ఇది చూస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, ఇది మనం పార్లమెంటరీ అప్పుడు కూడా చూడాలి. పార్లమెంటరీ జరిగినప్పుడు, లోక్సభ జరిగినప్పుడు కూడా దాదాపుగా 400 పార్ అనేది ఒక పొలిటికల్ నరేటివ్ గా వెళ్ళింది. 300 పైన చాలా మంది అనుకున్నారు, 300-350 పైన చాలా మంది అనుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తే కొంచెం తగ్గింది, 235. సో ఎగ్జిట్ పోల్స్ కూడా మనం కొంచెం ఆలోచించి కొంచెం జాగ్రత్త కన్సిడర్ ఎందుకు చేయాలంటే, ఒక విషయం ఏంటంటే వాళ్ళ శాంపుల్ సైజ్ ఉంటుంది, ఒక డేటా సైజ్ ఉంటుంది. ఆ శాంపుల్ సైజ్ లో వాళ్ళు ఎవరిని వాళ్ళు అడుగుతున్నారు దాని బేసిస్ మీద వస్తుంది. అందుకని మీరు అన్నట్టే 10లో ఒక 6-7 బీజేపీ అని చెప్పినా కూడా ఒక 3-4 వచ్చేసరికి కాదు ఇంకా టీఎంసీ అన్నట్టే అంటున్నారు. సో May 4th తెలుస్తుంది. ఇప్పుడు దానిపైన ఒక యాడ్ ఆన్ మనకి నిన్న 77 కంప్లైంట్స్ వెళ్ళాయి అంటున్నారు. ముఖ్యంగా ఈ సౌత్ 24 పరగనాస్ రీజన్ లోనే దట్ ఈవీఎం ట్యాంపరింగ్ యాక్చువల్ గా జరిగిందని. దట్ ట్యాంపరింగ్ అంటే టెక్నికల్ గా కాదు, కానీ దానిపైన బీజేపీ ఉన్న చోట స్టిక్కర్లు పెట్టేయటం, బ్లాక్ కలర్ టేప్స్ పెట్టేయటం, నొక్కడానికి లేకుండా ఇవన్నీ పెట్టారని వస్తున్నాయి. సో దానివల్ల ఇప్పుడు ఇవాళ రేపట్లో డిసైడ్ అవుతుంది May 2nd కల్లా ఎన్ని బూత్స్ అని మళ్ళీ రీపోలింగ్ చేస్తారనేది. అది చేయడం వల్ల సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కాదు, కానీ ఒక 2-3 సీట్లు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. సార్, పశ్చిమ బెంగాల్లో గ్రౌండ్లో అంటే గతంలో ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ ఇంత సీరియస్గా చూసుకొని ఇంత స్ట్రాంగ్ ఫైట్ అనేది లేదు. గతంలో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఫైట్ ఇచ్చింది, కానీ ఈసారి చేసినంత కాన్సన్ట్రేషన్ గతంలో ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ చేయలేదని ఒక చర్చ చాలా బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓడించాలని చెప్పి అదే మైండ్లో పెట్టుకున్నారు. అంతే స్ట్రాంగ్గా ఫైట్ కూడా చేశారు. అయితే బీజేపీకి ఈసారి బాగా కలిసి వచ్చినటువంటి అంశాలు ఏమున్నాయి? అధికారంలోకి నిజంగా వస్తుంది అనుకుంటే బాగా ఏ విషయాలు కలిసి వచ్చినాయి అంటారు? నిజం చెప్పాలంటే ఈసారి అక్కడ బెంగాల్లో ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పటి విషయం కాదు. 90sలో టాప్ 3లో ఉండే స్టేట్ ఇప్పుడు 24th దిగింది. ఇప్పుడు మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చూసినా కూడా బీహార్ కంటే కొంచెం బెటర్. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఉన్న స్టేట్స్ అన్నింటిలో లోవెస్ట్లో ఉంది వెస్ట్ బెంగాల్లో డిజిటల్ పెనిట్రేషన్. ఇవంతా కూడా ఇంతకు ముందు అందరికీ తెలుసు, కానీ సైలెంట్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్లోకి బాగా బయటకు వస్తుంది, అందరికీ తెలుస్తుంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, జాబ్స్ లేవు, జాబ్స్ కోసం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అంతెందుకు బంగ్లాదేశీ వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు కూడా జాబ్స్ దొరక వాళ్ళు రెస్ట్ ఆఫ్ ఇండియాలో విస్తరించిపోతున్నారు బంగ్లాదేశీ వాళ్ళు. సో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎవిడెంట్ గా ఉంది. ఈమె మీద ఇది యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్ గా ఉంది. దానిపై ఇప్పుడు ఆర్జీ కర్ జరిగింది ఒక ఇన్సిడెంట్, సందేశ్ ఖాళీ షాజహాన్ కేసు జరిగింది. ఇవన్నీ బాగా మొమెంటం వచ్చింది, పబ్లిక్ లో బాగా మొమెంటం వచ్చి అందరికి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు జనరల్ గా ఏంటి, లోకల్ గా జరిగే వైలెన్స్ ఇప్పుడు ఢిల్లీ కాకుండా, ఢిల్లీని ఎక్సెప్షన్ గా పెట్టుకుంటే ప్రతి స్టేట్లో జరిగే వైలెన్స్, క్రైమ్స్ ఇవన్నీ సౌత్ దాకా అంత చేరదు. కానీ మీరు చూస్తే షేక్ షాజహాన్ కేసు, సందేశ్ ఖాళీ,
లేకపోతే ఇప్పుడు ఆర్జికర్ మెడికల్లో జరిగిన ఆ రేప్ అండ్ మర్డర్ కేసు, ఇవన్నీ మన దాకా తెలిసింది, అక్రాస్ భారత్ తెలిసింది అది. అవును. సో ఇదొక కీ ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ మీరు చూడాల్సింది, బీజేపీ కూడా అంత పట్టుదలగా ఎందుకంటే ఈసారి అవకాశం బాగుంది. అంతకంటే ఇంపార్టెంట్ ఒక విషయం ఉంది ఏంటంటే, ఇప్పుడు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రెంట్స్ ఉన్నారు, దానిపైన మనకి పాకిస్తాన్ లో కూడా ఈయన ఈ ఖ్వాజా ఆసిఫ్ ఆయన ఒక మాట అన్నారు, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, దట్ నెక్స్ట్ టైం మేము టార్గెట్ చేసి సీదా కోల్కతాని కొడతామని ఒక మాట అంటున్నారు. ఇంకోటి ఆసిమ్ మునీర్ కూడా వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఏమంటున్నారు, మేము ఇటు నుంచి కాదు ఈస్ట్ నుంచి భారత్ ని అటాక్ చేస్తామంటున్నారు. సో ఆల్ ఇండికేషన్స్ ఏంటి, బంగ్లాదేశ్ నుంచి ఫుల్ ఆన్ ప్రెషర్ పెట్టే ప్రయత్నాల్లో ఉంటుంది పాకిస్తాన్ అని తెలుసు. సో బీజేపీ అనే కాదు, నేషనల్ లెవెల్లో ఏ పార్టీ ఒక భారత్ గురించి, భారత్ మంచి గురించి, హితం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే వాళ్ళకి నౌ బెంగాల్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్. ఎందుకంటే అదొక వెరీ వల్నరబుల్ జోన్ లాగా తయారవుతుంది మనకి నార్త్ ఈస్ట్. మణిపూర్ కూడా తెలిసిందే, చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి అక్కడ. సో ఆ నార్త్ ఈస్ట్ బాగా ప్రొటెక్ట్ చేసే అవసరం అనేది ఉంది. సో దానివల్ల బీజేపీకి 2 fold. ఒకటి పొలిటికల్ గా ఇట్స్ ద రైట్ టైం టు హిట్, రైట్ టైం టు గో ఫుల్ ఆన్. అందుకని మోదీజీ కూడా వెళ్ళారు, మనం చూస్తే ఆదిత్యనాథ్ జీ కూడా వెళ్ళారు, రాజ్నాథ్ సింగ్ జీ కూడా వెళ్ళారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి లా ఎన్ఫోర్స్మెంట్ గురించి, అక్కడ ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్ గురించి, కరప్షన్ గురించి బాగా రేజ్ చేశారు. కానీ అంత ఆ రౌడీ రాజ్యం అనేది అంత వేళ్ళూరుకుని పోయిందా పశ్చిమ బెంగాల్? డెఫినెట్ గా తెలిసిందే కదా, 2021 లో కూడా మనం చూసిందే. 2021 లో ఎలక్షన్స్ అవ్వక ముందర కొంతమంది మీద దాడులు అయ్యాయి. ఎలక్షన్స్ జరిగే టైంలో ఎవరెవరు అగేన్స్ట్ టీఎంసీ ఓట్ చేస్తారో వాళ్ళ మీద దాడి జరిగాయి. ఎలక్షన్స్ తర్వాత వీడియోలు కూడా చూసాం, ఇట్లా హిందువులు చాలా మంది పారిపోవడం. హిందువులు కాకపోయినా వేరే రిలీజన్స్ అయినా కూడా, ముస్లిమ్స్ అయినా కూడా కొంచెం ప్రో బీజేపీకి ఉన్నారంటే తరిమి వాళ్ళని కొట్టడం, కొంతమంది చంపేటాలు, ఇవన్నీ జరిగే వీడియోస్ పబ్లిక్ లోకి వచ్చినది. ఇప్పుడు అది పక్కన పెడతాం, మర్చిపోయి ఇప్పుడు వచ్చినా కూడా మీరు చూస్తే ఓపెన్ గా నిన్నో మొన్న అభిషేక్ బెనర్జీ అన్న మాటలు, దట్ May 4th తర్వాత చూద్దాం ఎవరు కాపాడతారు మిమ్మల్ని చూద్దాం అని ఒక మాట పబ్లిక్ ర్యాలీలో అన్న మాట. ఢిల్లీ నుంచి ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడతారు చూస్తామన్నారు. ఇంకోటి జహాంగీర్ ఖాన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న అజయ్ పాల్ శర్మ, ఈసీఐ పోలీస్ అబ్జర్వర్, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కూడా బెదిరింపులు, నిన్ను యూపీ నుంచి లాక్కొచ్చి మరీ చూపిస్తా మీకేంటో, ఆయనకి బెదిరింపులు చేశారు, ఆయనకి బెదిరింపులు కూడా చేస్తున్నారు. సో ఇన్ఫాక్ట్ ఆయన పెట్టినప్పుడు వాళ్ళు మండిపడ్డారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అజయ్ పాల్ శర్మ ఏ కాన్స్టిట్యుయెన్సీలో చేస్తున్నారో అక్కడే 77 కంప్లైంట్స్ వచ్చాయి ఈవీఎం ట్యాంపరింగ్. అంటే ఆల్రెడీ అక్కడ చాలా ప్రాబ్లమాటిక్ ఉందని తెలిసిన విషయమే. సో ఇక్కడ ఇట్స్ ఆల్రెడీ అ పాట్ బాయిల్, ఇట్స్ ఆల్రెడీ వెరీ ప్రాబ్లమాటిక్. లా అండ్ ఆర్డర్ డౌన్ ఉంది, ఎకానమీ డౌన్ ఉంది. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వీళ్ళది ఒక బెంగాలీ ఐడెంటిటీ ఛాలెంజ్ అవుతుంది అనేది పట్టుకుంటారు వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే. కానీ దీనికి ఆఫ్ కోర్స్ వీళ్ళు కూడా ఏమంటారు, ఎండ్ ఆఫ్ ద డే మీ సీఎం కూడా ఏది బెంగాలీ వాడే అవుతాడు, మేమేం ఢిల్లీ నుంచి వచ్చి రాజ్యం చేయమని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో అందుకని ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఏంటంటే వాళ్ళు అంత యాంటీ ఇన్కంబెన్సీ ప్రోగా ఉండరు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి 33 సంవత్సరాలు కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చేసారు, అవును, ఇచ్చి వదిలేశారు, అట్లా మార్పే లేదు. ఈమె వచ్చిన తర్వాత 2011 నుంచి మళ్ళీ మారింది, వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ మెజారిటీస్ లాగా వచ్చింది, ఎప్పుడు హంగు లేదు, ఏమీ లేదు ఆమెకి. రైట్. సో ఈసారి ఇప్పుడు బీజేపీ వచ్చినా కూడా ఒకటి మనం ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు, బీజేపీ వచ్చినా కూడా సేమ్ అదే సైకి, వెస్ట్ బెంగాల్ సైకి ఆఫ్ 2-3 టర్మ్స్ కంటిన్యూస్ గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి బీజేపీ వస్తే. అది వస్తే మాత్రం ఒకటి నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంటిగ్రిటీలో డెఫినెట్ గా బీజేపీ మీద స్టేట్నే కాదు కానీ నేషనల్ ప్రొటెక్షన్, నేషనల్ ఇంటిగ్రిటీ కూడా వెస్ట్ బెంగాల్ వాడుకొని చేయాలి. ఇప్పుడు అస్సాంలో ఆల్రెడీ చేస్తున్నారు, అస్సాంలో చాలా మంది ఇన్ఫిల్ట్రేటర్స్ బయట పంపించేశారు, అస్సాంలో చాలా తగడాగా చేస్తున్నారు. సో అది ఈ ఇద్దరిలో ఎవరిది జరుగుతుంది, ఎగ్జిట్ పోల్ ని ఎంత వరకు నమ్మాలనేది కూడా మనకి ఇప్పుడు ఇక్కడ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎందుకని ఒక్కసారి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళకే పదే ఇస్తూ ఉంటారు అంటే, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఎక్కువ కాలం ఒకళ్ళు ఉంటే మనకు అభివృద్ధి జరుగుతుంది నమ్ముతారా, లేకపోతే ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకా బాగా ఓన్ చేసుకుంటారా ఏంటి? అక్కడ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సో ఒకటి మనకి ఏం తెలుసు అంటే, ఇంతకు ముందు ఒకటి మీరు ఎప్పుడు చూసినా వెస్ట్ బెంగాల్కి ఇంటెలెక్చువల్ హబ్ లాగానే ఉండేది, ఎప్పటి నుంచో ఇంటెలెక్చువల్ హబ్ గానే ఒకటి ఉండేది. రెండోది ఏంటంటే అక్కడ కమ్యూనిటీస్ కూడా, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ముస్లిం కమ్యూనిటీ. ఇన్ఫాక్ట్ ఇట్ సో స్ట్రాంగ్ దట్ అక్కడ నుంచి బంగ్లాదేశ్ లాగా కూడా సెపరేట్ అయ్యారు, మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో దట్ ఈస్ ఎనీవే దేర్. కానీ ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళని భద్రలోక్ అంటారు. ఆ భద్రలోక్ వాళ్ళు ఇంతకు ముందర కూడా ఏం చేశారు, కంటిన్యూస్గా వాళ్ళు సిపిఐకి సపోర్ట్ చేయడం వల్లనే, అండ్ ఎప్పుడైనా కూడా ఇంతే కదా, ఇంటెలెక్చువల్స్ ఏం చెప్తుంటారు, ఏం మాట్లాడుతుంటారు, మీడియాలో ఏం రాస్తుంటారు, ప్రజలు అదే కన్జ్యూమ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు చూడండి, అక్కడున్న ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ అంతా దే ఆర్ కంప్లీట్లీ విత్ ది ఐడియా ఆఫ్ ద్రవిడియన్ పాలిటిక్స్. సో ద్రవిడ కళగం ఐడియాలజీ బేసిస్ మీదనే డిఎంకే, ఏడిఎంకే రెండు వచ్చాయి. అది పుష్ చేస్తుంటారు, మీడియాలోది వస్తుంది, సినిమాల్లోది వస్తుంది, న్యూస్ లోది వస్తుంది. సో మాసెస్ కూడా అదే అబ్జర్వ్ చేస్తుంటారు. మళ్ళీ చదువు రాని వాళ్ళు కూడా ఏంటి, మిగతా వాళ్ళతో కాఫీ షాప్ లో మాట్లాడేటప్పుడు అదే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంటుంది. సో అక్కడ చిన్నగా ద్రవిడియన్ పాలిటిక్స్ బాగా స్ట్రెంథెన్ అయింది. కానీ ఈసారి ఆఫ్ కోర్స్ టీవీకే విజయ్ ఫస్ట్ టైం ఆయన కొంచెం ద్రవిడియన్ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చి చేస్తున్నారు ఆయన. సో దానివల్ల అక్కడ ఎటువంటి మార్పు వస్తుందో చూడాలి. బట్ స్టిల్ ద్రవిడియన్ పాలిటిక్స్ స్ట్రాంగ్. అట్లాగే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఒకప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతం చాలా గట్టిగా ఉంది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం వల్ల వాళ్ళు గట్టిగా ఉన్నారు. తర్వాత ఏంటి, కమ్యూనిజం మీద ఎంప్లాయ్మెంట్ అని తగ్గిపోయి, బిజినెస్ అనేది తగ్గిపోతుంటే డిజిల్యూషన్మెంట్ వచ్చింది. సో వాళ్ళు వెళ్ళి చిన్నగా టీఎంసీ వైపు వెళ్ళారు. సో టీఎంసీకి బాగా స్ట్రాంగ్ ఫోర్స్ గా ఉన్నారు.
ఇప్పుడు మళ్ళీ ఆ భద్రలోకి కొంచెం షేక్ అవుతుంది ఫౌండేషన్స్. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు షేక్ అవుతే న్యాచురల్గా మీడియా, మూవీస్ ఇవన్నీ కూడా మార్పులు చిన్నగా మొదలవుతాయి. దానివల్ల మాసెస్ కూడా ఒక సోషల్ ఇంజనీరింగ్ లాంటిది మారడం జరుగుతుంది. సో ఇదొక ఊపు అయితే, రెండోది అఫ్ కోర్స్ న్యాచురల్ గా ముస్లిం కమ్యూనిటీ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ టీఎంసీ. ఓకే. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. దీనివల్ల కూడా ఏంటి, కొంతమంది ముస్లిమ్స్ ఇది మా కమ్యూనిటీ అనుకుని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ముస్లిమ్స్ ఏమనుకుంటారు, వాళ్ళు రావడం వల్ల మాకుండే ఆపర్చునిటీస్ అని పోతున్నాయి, మాకు వచ్చే బెనిఫిట్స్ అని పోతున్నాయి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో బీజేపీ విల్ టార్గెట్ దోస్ పీపుల్, దోస్ ముస్లిమ్స్ హు ఆర్ ఎఫెక్టెడ్ బై రోహింగ్యాస్, ఎఫెక్టెడ్ బై బంగ్లాదేశీస్. కానీ మమతా వాళ్ళ సైడ్ ఏం చేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే మనందరం ఒకటే కమ్యూనిటీ కదా, కలిసి ఉండాలి అంటారు. సో ఇది ఏ డైనమిక్ లో వెళ్తుంది. అందుకని అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా గట్టిగా పట్టుకున్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ లో కూడా ఇన్ఫిల్ట్రేషన్స్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ చూస్తున్నారు వాళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు 3 దఫాలుగా మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే 3 సార్లు ఉన్నప్పటికీ 15 ఏళ్ల పాటు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఆమె సీటు కదిలించడం ఎందుకు కష్టం అవుతుంది? కేంద్రంలో కూడా 3 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ప్రధానమంత్రి మోదీ గారు 3 సార్లు ఉన్నారు. మరి ఈ బెంగాల్ని హస్తగతం చేసుకోవడానికి మిగతా రాష్ట్రాల్లో చాలా ఈజీగా వాళ్ళకు వచ్చేస్తుంది. కానీ పశ్చిమ బెంగాల్లో ఎందుకు ఇంత కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటారు? అంటే బీజేపీ మీద జనరల్ గా అట్లీస్ట్ వెస్ట్ బెంగాల్ దగ్గర వచ్చిన ఒక విమర్శ ఏంటంటే, అక్కడ ఒక స్ట్రాంగ్ ఫేస్, స్ట్రాంగ్ కంటెండర్ లేదనేది ఉండేది. ఇప్పుడు ఈసారి కూడా అదే అంటున్నారు. ఈసారి కూడా వాళ్ళు సువేందు అధికారిని ఫుల్ ఆన్ ఆయన అన్నాడు, డిక్లరేషన్ లాగా కూడా లేదు, బట్ వీ నో హీస్ దేర్ యాజ్ అ స్ట్రాంగ్ పర్సన్. సో ఆయన గెలిచారు కదా మమతా మీద. కరెక్ట్. సో కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆయన ఉన్నా కూడా ఒక స్వే లాంటిది లేదు. ఇన్ఫాక్ట్ అటువంటి విమర్శలు మనం తెలంగాణలో కూడా వింటాం. దట్ తెలంగాణలో వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ స్టాల్వర్డ్స్ ఆఫ్ బీజేపీ ఇక్కడ. కానీ ఇంకొక యూనిలేటర్ ఒక సింగులర్ ఫేస్ అనేది చూపించమంటే అది కష్టం అవుతుంది. సో దీనికి ఒకటి ఏంటంటే బీజేపీ ఇంటర్నల్ డైనమిక్స్ కూడా ఈజీగా అట్లా ఒకరిని ఎలివేట్ చేయదు. కానీ ప్రజలు ఎట్లా ఉంటారంటే, భారత్లో చాలా మంది ప్రజలు కూడా వాళ్ళకి ఒక ఐడల్ కావాలి. ఒక ఐడల్ని అంటే ఇప్పుడు లెట్స్ సే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక ఎంటర్ ప్యానెల్ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే హూఎవర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద ప్యానెల్, అతనికి చాలా వాల్యూ వస్తుంది. అఫ్ కోర్స్ అండ్ హీస్ డన్ ఇంక్రెడిబుల్ కంట్రిబ్యూషన్స్, అంబేద్కర్ జీ. బట్ స్టిల్ ఆ ఒక సింగిల్ పర్సనాలిటీ సెంట్రిక్ గా వెళ్తుంది మనకి పొలిటిక్స్ అయినా ఏదైనా కూడా. అందుకని ఇప్పుడు సినిమా యాక్టర్స్ రావడం ఎందుకు, సినిమా యాక్టర్స్ ఆల్రెడీ ఒక పర్సనాలిటీ ఉంటుంది, దానివల్ల ఓట్స్ వస్తాయి వాళ్ళకి. సో ఇక్కడ ఏంటి, మమతా బెనర్జీ టీఎంసీ, ఇప్పుడు టీఎంసీ అంటే మమతా బెనర్జీ అనిస్తున్నాం. కానీ వెస్ట్ బెంగాల్ బీజేపీ అంటే ఎవరంటాం, కాంగ్రెస్ అంటే ఎవరంటాం, ఈజీగా పేర్లు రావు మనకి. సో అదొక స్ట్రాంగ్ ఫ్యాక్టర్. మైనసా ప్లస్ భారతీయ జనతా పార్టీకి? భారతీయ జనతా పార్టీకి ఆర్గనైజేషనల్ ఇట్ ఇస్ అ ప్లస్. ఎందుకంటే దానివల్ల కొత్త వాళ్ళు ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ సెంటర్డ్ అరౌండ్ పర్సనాలిటీ. కానీ పొలిటికల్ గా అది కొంచెం ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే పొలిటికల్ గా ఎందుకంటే అధికారంలోకి వస్తే మమతా బెనర్జీ అని చెప్పి చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. సో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి చైర్లో కూర్చుంటారు, ఎవరు మనల్ని పరిపాలిస్తారు, అది ఆ స్ట్రాంగ్ ఫిగర్ అనేది అది ఎండ్ ఆఫ్ ద డే లా కూడా ఉండదు. ఎందుకంటే మనకి తెలంగాణలో చూస్తే మోదీజీ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈసారి మీకు బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచే మీకు ఒక సీఎం అవుతారని చెప్పారు. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైం బీజేపీ 2 ఉన్నారు స్టాల్వర్డ్స్ ఆఫ్ బీజేపీ ఫ్రమ్ ద బీసీ. సో ఎవరో పేరు అని డిక్లేర్ చేయాల, అట్లా చెప్పు ఉంచారు. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే మధ్యప్రదేశ్ అది మైనస్. ఎందుకంటే ఇక్కడ పొలిటికలీ స్పీకింగ్ ఏంటంటే వాళ్ళకి పర్సనాలిటీ డ్రివెన్ పాలిటిక్స్ కాదు. సో అక్కడ మైనస్. కానీ జనాలకి ఏం సెల్ చేస్తున్నారు, మీరు కాజ్ కోసం చూడండి, మీరు డెవలప్మెంట్ కోసం చూడండి, లేకపోతే మీకు ఏంటి మీ కాజ్, ఆ కాజ్ బేసిస్ మీద ఫైట్ చేయండి అని చెప్పి ఆ ఉద్దేశంతో నడుస్తున్నది. అట్లా చూస్తే ఇన్ అ వే కేసీఆర్, కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అట్లా వచ్చేస్తుంది. కానీ వీళ్ళు బీజేపీ ఆ స్ట్రక్చర్ అది కాదు. ఇప్పుడు మోహన్ యాదవ్ అని వచ్చారు ఆయన అక్కడ, లేకపోతే భజన్ లాల్ శర్మ రాజస్థాన్ లో వచ్చారు. ఈ పేర్లు ముందర తెలుసా మనకి? తెలియదు. వాళ్ళు సీఎంలు అయిన తర్వాత ఓహో వాళ్ళు కంటెస్ట్ చేశారా బీజేపీలో, తర్వాత వచ్చింది. సో బీజేపీకి పార్టీ సిద్ధాంతం ఐడియాలజీ డ్రివెన్, ఇట్ ఇస్ కంప్లీట్లీ ఐడియాలజీ డ్రివెన్. అండ్ బీజేపీ కూడా యూనిటరీగా చేయదు. బీజేపీ ఇంటర్నల్ ఒకవేళ వస్తే ఎవరవుతారు, సువేంద్ర అధికారా లేకపోతే ఇంకెవరన్నా చెప్పలేము. ఆయన ఉంటారు, కైలాష్ విజయ్ వర్గీయ ఉంటారు, లేకపోతే వేరే డైనమిక్స్ రావచ్చు. ఎటువంటి డైనమిక్స్ వస్తాయో మనం చెప్పలేము. అందుకని బీజేపీ కూడా ఓపెన్ గా అయితే డిక్లేర్ చేయదు. టిల్ యోగీజీ సీఎం, యోగీజీ అని చాలా మంది అనుకుంటారు, కానీ ఆయన కాదు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు బీజేపీ చీఫ్ ఆఫ్ బీజేపీ కూడా ఎవరవుతారనే కన్ఫ్యూజన్ లో రకరకాల పేర్లు వచ్చాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే నితిన్ నబీన్ చేశారు. ఆ పేరు ఎవరు గ్రహించాలి, ఆ పేరు ఎక్కడ న్యూస్ లో రాలా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అంతే కదా, రామ్నాథ్ కోవింద్ జీ పేరు లేకపోతే ద్రౌపది ముర్ము జీ పేరు మనకి ముందర తెలియదు ఇది. సో బీజేపీ స్టైల్ ఆఫ్ ఆపరేషన్ అది, దట్ యు కమ్, యు ఓట్ ఫర్ ద కాజ్, యు ఓట్ ఫర్ చేంజ్ మేము పట్టుకొస్తాం, మంచి మనిషిని మేము పెడతాం. సో ఇది ఉంటుంది. సో ఇది ఛాలెంజ్ ఇది. కానీ అట్లీస్ట్ వాళ్ళకు పొలిటికల్ సిద్ధాంతంగా అది బ్రేక్ చేయదలుచుకోవట్లేదు బీజేపీ, విచ్ ఇస్ గుడ్. దానికి మనం దాన్ని వి షుడ్ కమెండ్ ఇట్. ఓకే. సో మమతా అవుట్ క్వశ్చన్ మార్క్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా మంది భారతీయ జనతా పార్టీ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. సో యాజ్ ఎ రీసెర్చ్ అనలిస్ట్ మీరు ఏం చెప్తారు? అక్కడ కొన్ని రోజులుగా పరిస్థితులను మీరు పరిశీలించిన మీదట నిన్న రాత్రి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ను కూడా మీరు చూసిన తర్వాత మీ అంచనా ఏంటి, ఏం జరగబోతుంది?
సో మనకి చాలా మటుకు తెలిసింది ఏంటంటే ఫేజ్ 1లో కొంచెం ప్రో బీజేపీ స్వే లాంటిది జరిగింది. ఫస్ట్ జరిగిన 152 సీట్స్లో దక్షిణ బెంగాల్ అంతా బీజేపీ కొంచెం ప్రో ఉంటుంది కాబట్టి దక్షిణ కంటే ఉత్తర పార్ట్, దక్షిణ అంటే మనకి ఉత్తర లాస్ట్ టైం ఉత్తర జరిగింది, Right. మన జరిగింది దక్షిణ. సో అక్కడ చాలా మటుకు వాళ్ళకి ఫేవర్లో ఎల్లుండొచ్చు, సిగ్నిఫికెంట్ సీట్స్ రావచ్చు. కానీ మనకి ఈ సెకండ్ ఫేజ్ లో 142 ఇంతకు ముందర వాళ్ళకి 2021లో జరిగినప్పుడు 142 సీట్స్ లో బీజేపీ అక్కడికి వచ్చింది 20 వచ్చింది, 20 కంటే ఎక్కువ రాలేదు కూడా వాళ్ళకి. రైట్, అట్లాగే ఆ ఏరియాలోనే మీకు పార్లమెంటరీ సీట్స్, దాంట్లో పార్లమెంటరీ సీట్స్ 20 ఉంటే దాంట్లో వచ్చింది 2 బీజేపీకి. సో ఫేజ్ 2 వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ కాంపిటీషన్, అందుకని చాలా సెన్సిటివ్ గా నడిపారు. అందుకని మీరు ఎండ్ ఆఫ్ ద డే చూడండి ఓటింగ్ టర్న్అవుట్ ఫేజ్ 1లోను 92% ఉంది, ఫేజ్ 2లో 93% దాటేసింది. అందుకని మనకి యావరేజ్ ఇప్పుడు 92.8% ఓటర్ టర్న్అవుట్, అంటే పిచ్చ వెంజియన్స్ తో వచ్చే జనాలు ఓట్లు చేశారు. ఇప్పుడు మళ్ళీ కొన్ని రీఎలక్షన్స్ జరుగుతాయి, కొన్ని రీపోలింగ్ కొన్ని చోట జరుగుతుంది, అక్కడ మళ్ళీ వెళ్తారు జనాలు. రైట్, సో విత్ వెంజియన్స్ జరిగింది. సో ఇప్పుడు ఫేజ్ 1 మీద ఇప్పుడు వెరీ క్లియర్ మెజారిటీ వస్తే ఫేజ్ 2లో ఒక రీజనబుల్ మెజారిటీ వచ్చినా బీజేపీ వచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఎగ్జిట్ పాల్స్ అన్ని కూడా నెక్ అండ్ నెక్గా చూపిస్తున్నారు, కానీ కొంచెం ప్రో బీజేపీ చూపిస్తున్నారు. అది బీజేపీ చూపించిన ఇంకో ఉద్దేశం ఏముండొచ్చు అంటే మమతా బెనర్జీ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ డిప్ అయినట్టు కనబడుతుంది. ఆమె మెయిన్ కన్సల్టింగ్ ఫర్మ్ ఐపాక్, అది అప్పట్లో ఈయన ప్రశాంత్ కిషోర్ నడిపేస్తుంది, తర్వాత ఇప్పుడు కాదు, ఐపాక్ కూడా లాస్ట్ కి వైండ్ అప్ చేసేసింది. ఎలక్షన్స్ అవ్వక 1 month ముందర వేరే క్లోజింగ్ ఆపరేషన్ సడన్ వెళ్ళిపోయారు వాళ్ళు. దాని ముందర కూడా ఏదో ఒక ఇష్యూ జరిగింది అక్కడ, ఈడీ రైడ్స్, ఐపాక్ ఆఫీస్ లో ఈడీ రైడ్స్ చేశారు మమతా బెనర్జీ రిలేటెడ్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే కొంచెం మనం సింబాలిక్ గా లాసెస్ లాగా చూడొచ్చు. మమతా బెనర్జీ డిప్ అవటం, రహేంగేతో మీలంగా మళ్ళీ ఉంటే కలుస్తామనటం, ఐపాక్ ఆఫీస్ క్లోజ్ చేయటం, రాహుల్ గాంధీ ఈమె మీద విమర్శలు ఎత్తడం, తర్వాత ఈ జహాంగీర్ ఖాన్ వీళ్ళందరూ కొంచెం హైడింగ్ లోకి వెళ్ళడం, రైట్, తర్వాత అజయ్ పాల్ శర్మని టార్గెట్ చేయటం, మోదీ మీద టార్గెట్ కాదు అజయ్ పాల్ శర్మజీ మీద టార్గెట్, విచ్ ఇస్ ద ఐపీఎస్ ఆఫీసర్. సో ఇవన్నీ ఏంటంటే సైన్స్ ఆఫ్ అ వీకెనింగ్ గవర్నెన్స్ లాగా కనబడుతుంది. అది కంప్లీట్ వీకెనింగ్ టు లూజా, లేకపోతే అది నెక్ అండ్ నెక్ వస్తుందా, లేకపోతే ఒక హంగ్ అసెంబ్లీ వచ్చి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కాంగ్రెస్ లెఫ్ట్ నిర్ణయిస్తారు. కాబట్టి మోస్ట్ లైక్లీ హంగ్ దాకా వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ వామపక్షాలు అంతా నామాత్రంగా ఉందిగా వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి ఇక్కడ 93% ఓట్లు వచ్చినప్పుడు అది క్లియర్ మ్యాండేట్ వైపుకి వెళ్తుంది మోస్ట్లీ. సో ఈ పోల్స్ కూడా ఎట్లా మారితే మీరు చూస్తే 2021లో 44% దాదాపుగా మనకి టీఎంసీకి వెళ్తే బీజేపీకి రఫ్లీ అంటే పోల్స్ ఇవన్నీ 44-42%, అంటే 1-2% తేడా. దాంట్లో నంబర్ ఆఫ్ సీట్స్ బాగా మారిపోతాయి. అవును. సో ఎందుకంటే ఫస్ట్ అంటారు కదా, సింపుల్ మెజారిటీ లాంటిది అంటారు, ఫస్ట్ పాస్ ద పోల్ అంటారు. సో దానివల్ల ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫీల్ బీజేపీ హ్యాస్ అ వెరీ గుడ్ ఛాన్స్. కానీ ఏంటంటే మమతా బెనర్జీ కూడా అండర్ ఎస్టిమేట్ చేయడం లేదు. ఆ మమతా బెనర్జీ కంటే కూడా వాళ్ళ మేనలుడు భాయ్పో అంటారు అక్కడ, అభిషేక్ బెనర్జీ, ఆయన అసలు అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. బై హుక్ ఆర్ క్రూక్ విల్ డూ సంథింగ్ టు కమ్ టు పవర్. రైట్, బట్ లెట్స్ సీ, దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ బీజేపీ. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. మే 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ గా మారతాయా, లేదా ఏమన్నా మళ్ళీ మమత తన మ్యాజిక్ చూపిస్తారా? చూద్దాం. 4వ తారీఖు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.